ఈ వీడియోలో చెప్పేదంతా ఎడ్యుకేషనల్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ పర్పస్కి మాత్రమే ఎవరు మిస్యూజ్ చేయొద్దు. హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇప్పుడు వాట్సాప్లో ఒక్క వాట్సాప్ని 2 మొబైల్లో ఎలా యూస్ చేసుకోవచ్చో అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా 2 మొబైల్లో యూస్ చేసుకోవచ్చు. సో మీ ఇన్స్టాగ్రామ్ని కూడా మీకు తెలియకుండా వేరే వాళ్ళు యూస్ చేయొచ్చు. మీరు వేసే రీల్స్, పోస్ట్, స్టోరీస్ అని అవన్నీ వాళ్ళు కూడా చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్ లేదా మీ లవర్కి చేసే సీక్రెట్ మెసేజెస్, ఫొటోస్ని కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మీ లవర్కి వాళ్ళు మొబైల్ నుంచి మీరు చేసినట్టు మెసేజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ప్రమాదమైనది. సో ఇది ఎలా చేస్తారు, దాని నుంచి ఎలా మనం సేఫ్గా ఉండేది అనేదాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాం. దానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ నచ్చితే మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మనం చెప్పినట్లు మీ ఇన్స్టాగ్రామ్ని మీకు తెలియకుండా వేరే వాళ్ళు ఎలా యూస్ చేస్తారు, దానికి ఏం చేస్తారు, అలా చేసుంటే దాంట్లో నుంచి మనం ఎలా సేఫ్గా ఉండేది అనే దాన్ని మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాం. సో ఫస్ట్, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ లాగా క్యూఆర్ కోడ్ లేదా పాస్కీని యూజ్ చేసి లాగిన్ చేసేకి అవ్వదు. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే మాత్రమే లాగిన్ చేసేకి అవుతుంది. సో ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ని తెలుసుకోవడానికి 2 మెథడ్స్ యూజ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ మెథడ్ అన్నౌన్ లింక్ సెండ్ చేసి దాని ద్వారా పాస్వర్డ్ తెలుసుకుంటారు. ఇంకొక మెథడ్ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసి పైన 3 డాట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కింద గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే instagram.com అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనం యూజ్ చేస్తున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. దాన్ని కాపీ చేసి లాగిన్ చేసుకుంటే తర్వాత మనం యూజ్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మనం వేసే రీల్స్, పోస్ట్, స్టోరీస్ అవన్నీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా చూడండి, నా పక్కన ఉండే మొబైల్లో నుంచి ఒక మెసేజ్ సెండ్ చేస్తాను. ఆ మెసేజ్ ఇప్పుడు నా మొబైల్లో కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇంకొక మెసేజ్ హలో అని ఇంకొక మెసేజ్ సెండ్ చేస్తాను. ఆ మెసేజ్ ఇక్కడ ఉంటుందా? సో ఇంకొక ఫొటోస్ని కూడా సెండ్ చేస్తాను. ఆ ఫొటోస్ నా మొబైల్లో కూడా కనపడుతుంది. చూడండి, ఇలా వాళ్ళు ఏం చేసినా ఆ మెసేజెస్ అన్నీ వేరే వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మీ మొబైల్ని టచ్ చేయకుండా మీ లవర్కి వాళ్ళు మెసేజ్ చేయవచ్చు. మీరు చేసినట్లే ఉంటుంది కానీ వాళ్ళు ఏమైనా మెసేజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ప్రమాదం అవుతుంది. సో ఇలా చేసుంటే దాంట్లో నుంచి మనం సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన 3 డాట్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అకౌంట్ సెంటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే షేరింగ్ అక్రాస్ ప్రొఫైల్స్, లాగింగ్ ఇన్ విత్ అకౌంట్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో సెకండ్ ఆప్షన్ లాగింగ్ విత్ అకౌంట్స్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ అకౌంట్ కనపడుతుంది. నా మొబైల్లో చాలా అకౌంట్స్ ఉంటుంది. సో దాంట్లో ఎస్కే టెక్ సెంట్రల్ అని ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలాగే ఉంటుంది. పైన మీ ప్రొఫైల్ కింద సీ వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు యూజ్ చేస్తున్న మొబైల్, మీకు తెలియకుండా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్న మొబైల్ అని అవన్నీ ఇక్కడ కనపడుతుంది. దాంట్లో మీకు తెలియకుండా లాగిన్ చేసి ఉండే మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్ రియల్మీ 14, దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. తర్వాత ఇంకొక మొబైల్ OnePlus T70 అని ఇంకొక మొబైల్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత కింద లాగౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకొకసారి లాగౌట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో లాగిన్ అవుతుంది కదా, అది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నా మొబైల్లో ఉండేది జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన తర్వాత ఏమొస్తుంది చూడండి, ఎర్రర్ యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ ఆఫ్ ఎస్కే టెక్ సెంట్రల్ అని వస్తుంది. చూడండి, ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో లాగౌట్ చేశాను కదా, తర్వాత ఈ మెసేజ్ వచ్చింది. ఇలా మీకు తెలియకుండా మీ ఇన్స్టాగ్రామ్ని వేరే వాళ్ళు యూజ్ చేస్తుంటే మనం చెప్పినట్లు చేస్తే మీరు సేఫ్గా ఉండొచ్చు. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి.